నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా జూన్ 4న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం మెజారిటీ ఆడియన్స్కి తెలియదంటే మీరు నమ్ముతారా? కానీ ఇదే నిజం. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కొన్ని కారణాల వల్ల, అంటే కొన్ని పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల వాటి దాటికి తట్టుకోలేక ఈ సినిమా అయితే పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. మధ్యలో ఐపీఎల్ వచ్చింది, మళ్ళీ దానికి పోస్ట్పోన్ చేశారు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ టాక్సిక్ సినిమా ఉందని అక్కడ నుంచి పోస్ట్పోన్ చేసి మళ్ళీ ప్రీపోన్ చేసి మొత్తానికైతే జూన్ 4కి వచ్చారు. దాంతో అసలు ఈ సినిమా పలానా డేట్కి వస్తుందని ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు. వాళ్ళు ప్రమోషన్లు కూడా మళ్ళీ మొదటి నుంచి అయితే స్టార్ట్ చేయాలి. అంటే సినిమా పైన ఉన్న హైప్, అంటే కాస్తో కూస్తో హైప్, గేమ్ చేంజర్ తర్వాత పెద్ద సినిమా చేస్తుండడంతో ఈ సినిమా పైన మొదటి నుంచి హైప్ లేదు. సినిమాలో కంటెంట్ బాగుంటే చూసుకోవచ్చు అన్నంత ఈజీగా తీసుకున్నారు ఆడియన్స్. దానికి తోడు ఈ సినిమా ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా పోయాయి. దాంతో ఇప్పుడు వాళ్ళు మొదటి నుంచి మళ్ళీ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు కూడా. మే 16న అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్ అయితే వస్తుంది. మరి ట్రైలర్లో ఉన్న కంటెంట్ చూసి, అంటే ఆల్రెడీ ఇప్పటికే గ్లిమ్స్ తర్వాత టీజర్ రిలీజ్ చేశారు, అవేవి కూడా పెద్దగా మెప్పించలేదు. అంటే చాలా వరకు దసరా, పుష్ప, రంగస్థలం ఇలాంటి ఛాయలే కనిపించాయి. అంటే చాలా సినిమాలని ఒక మిక్సీలో వేసి తీస్తే ఎలా ఉంటుందో అలా కనిపించింది. అంటే ఒక లాస్ట్ వచ్చిన గ్లిమ్స్ వీడియో అది చూస్తే ఒక ఏ వీడియోలా కనిపించింది. చాలామంది దాని మీద పెదవి విరిచారు, ఏముంది లేని. ఆ టీజర్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే సల్మాన్ ఖాన్ తీసిన అది ఉంది కదా సుల్తాన్ సినిమా, అలాగే కన్నడలో తీసిన ఆయన కిచ్చా సుదీప్ తీసిన పహిల్వాన్ సినిమాలాగా అనిపించింది. దానికి తోడు ఉప్పెన సినిమాల మాదిరిగా ఏదో ఒక ట్విస్ట్ పెడతాడేమో బుచ్చిబాబు ఖచ్చితంగా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. నిజంగా అటువంటి అనుమానమే నిజమైతే సినిమాలో ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే ఆడియన్స్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశారు, అలాంటిది ఏది ఉండకూడదని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక కేవలం ఉప్పెన సినిమా అలా చేసినందుకే సినిమా హిట్ అయిందని చెప్పేసి ఈ సినిమాలో కూడా అటువంటిది ఏదన్నా పెడితే ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది. దానికి మించి అంటే డిఫరెంట్గా ఉండాలి. ఆల్రెడీ ఆడియన్స్ గెస్ చేస్తున్నారు కాబట్టి సేమ్ అలాగే సినిమాలో ఉందంటే రొటీన్గా మారిపోతుంది. కాబట్టి మరి సినిమా ఎలా ఉంటుందో రేపు చూస్తే కానీ తెలీదు. ట్రైలర్ వస్తే సినిమా పైన ఒక ఇలా ఉంది అలా ఉంది అని చెప్పొచ్చు, ఒక ఒపీనియన్ అయితే వస్తుంది. మొత్తానికైతే మనం ట్రైలర్ వచ్చే వరకు ఆగుదాం. ఇకపోతే ఈ సినిమా పైన హైప్ అనేది లేదు. దాంతో చాలామంది ఈ సినిమాకి మొదటి నుంచి ప్రమోషన్ చేస్తున్నారు. అందుకని చాలామందిని, అంటే సెలబ్రిటీస్ని అయితే ఈ సినిమా కోసం తీసుకొస్తున్నారు. అందులో సుకుమార్ గారు కూడా ఒకరు. ఆయన ఈ సినిమా జూన్ 4న రిలీజ్ అవుతుంది అని చెప్పడానికి ఒక ఈవెంట్ అయితే పెట్టారు. ఆ ఈవెంట్కి ఆయన కూడా వచ్చాడు. సుకుమార్ గారు ఏం చెప్పారంటే ఇందులో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంట. ఇక ఎలా ఉంటుందంటే ఈ లెవెల్లో ఉంటుందంట. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడంట. గతంలో గేమ్ చేంజర్ సినిమా కూడా సేమ్ ఇలాగే చెప్పాడు. దానికి దీనికి తేడా ఏంటంటే గేమ్ చేంజర్ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పాడు, ఈ సినిమాకి అవార్డు వస్తుందని చెప్పలేదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. గేమ్ చేంజర్ విషయానికి వస్తే దానికి ఫస్ట్ రివ్యూ ఈయనే చెప్పాడు. బ్లాక్ బస్టరు, యునానిమస్, గోస్ బంప్స్ అని చెప్పేసి చాలా అంటే ఎక్కువగా చెప్పాడనమాట సినిమాకి. సో అక్కడికి వెళ్ళి చూస్తే టోటల్ డిఫరెంట్గా ఉంది సినిమా మొత్తం. దాంతో సుకుమార్ని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు అప్పుడు. కానీ ఆయన మళ్ళీ ఈ సినిమాకు కూడా వచ్చాడు. పెద్ద సినిమా అయితే చాలా బాగా వచ్చింది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఇప్పటి వరకు రామ్ చరణ్ తీసిన అన్ని సినిమాల్లో కూడా ఇదే ది బెస్ట్ పర్ఫార్మెన్స్, ద బెస్ట్ సినిమా అవుతుంది. నేను ఆల్రెడీ సినిమా కూడా చూసేసాను అంటున్నాడు ఆయన. ఈయనేమో సినిమా చూశాను అని చెప్పి రివ్యూ చెప్తున్నాడు. అక్కడ చూసుకుంటే ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ ఇంకా బీజిఎంఏ ఇవ్వలేదు, కొన్ని సాంగ్స్ కూడా ఇవ్వలేదు. మరి ఈయన మూకీ సినిమా చూశాడో ఏమో మనకైతే తెలియదు. మొత్తానికి సినిమా రివ్యూ ఇచ్చాడు. దాంతో సినిమా పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పడిపోతున్నాయి. అంటే ఈయన రావడంతో గేమ్ చేంజర్ సినిమాకి చెప్పినట్టుగానే ఈ సినిమాకి చెప్పడంతో దానికి తోడు ఈ సినిమాకి అసలు బీజిఎం లేకుండా నువ్వేలా సినిమా చూసావు దేవుడు అని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే నెక్స్ట్ సెలబ్రిటీ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారు. గేమ్ చేంజర్ సినిమాని ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికే చూపించారంట. ఈ విషయం మనం కాదు, దిల్ రాజు గారే స్వయంగా చెప్పారు. ఆయన కూడా చెప్పాడంట ఈసారి మనం చాలా గట్టిగా కొట్టబోతున్నామని చెప్పాడంట. గేమ్ చేంజర్ సినిమా చూసి సంక్రాంతి సీజన్లో చాలా గట్టిగానే కొట్టారు. ఎవరిని కొట్టారు? ఆడియన్స్ని కొట్టారు, దిల్ రాజుని కూడా కొట్టారు. దిల్ రాజు దెబ్బకి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా దెబ్బకి దిల్ రాజు మటాష్ అయిపోవాల్సింది. ఎలానో వెంకీమామ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అవ్వడంతో కాస్తో కూస్తో ఆ నష్టాల నుంచి అయితే బయటపడి మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నాడు.
లేకపోయింటే కనుక ఖచ్చితంగా ఇండస్ట్రీ నుంచి ఆయన వెళ్ళిపోయి ఉండేవాడు. ఆ రేంజ్లో ఈ సినిమాకైతే నష్టాలైతే వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇదే మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ ఈ సినిమా సెట్స్కి వచ్చారు. అలాగే సినిమా కూడా అవుట్పుట్ మొత్తం చూశారంట ఎలా ఉందని చెప్పేసి. అలాగే దాంట్లో కరెక్షన్ కూడా చేశారంట. ఇదే పెద్ద సమస్య. ఆల్రెడీ మన కొట్టాల శివ గారు ఒక మాట చెప్పాడు, ఎవడి పని వాడు చేసుకుంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది, అలా కాదని పక్కనోడి పనిలో వేలు పెడితే ఇక అంతకంటే దరిద్రం ఏముంటుంది అని చెప్పాడు ఆయన. సో ఇక్కడ చూస్తే అలానే కనబడుతుంది. ఈయన రావడంతో సినిమా పైన ఉన్న హైప్ మరింత తగ్గిపోయింది. అంటే ఆ విజువల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ఇంకా హిట్ అయినట్టే, సినిమా ఫ్లాప్ అయినట్టే అని చెప్పేసి కామెంట్స్ అయితే పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్ చేస్తున్నారు. సో ఆయన ఏంటంటే సినిమా చూశాడు, బాగానే ఉంది. మరి ఆయన అనుభవంతో స్వీయ అనుభవంతో చెప్పాడో ఎలా చెప్పాడో తెలియదు, కానీ సినిమాలో అయితే కొన్ని కరెక్షన్స్ అయితే చేయించాడంట. మరి అవుట్పుట్ ఎలా వస్తుందో మనకైతే తెలీదు. మొత్తానికి ఇందులో చిరంజీవి గారి హ్యాండు అలాగే సుకుమార్ గారి హ్యాండు చాలా బలంగా అయితే పడింది సినిమాలో. ఆ విషయం మనకు తెలుస్తుంది. ఎందుకంటే సుకుమార్ గారు ఈ సినిమా సెట్స్లోనే తిరుగుతున్నారు. అదిగాక బుచ్చిబాబుకి ఆయన ఒక గురువు కాబట్టి, ఆయన శిష్యుడే ఈయన బుచ్చిబాబు కాబట్టి ఇక ఆయన ఇన్ఫ్లుయెన్స్ సినిమాలో చాలా బలంగా ఉంటుంది. అంటే సినిమా చూసినప్పుడు రంగస్థలం ఛాయలు క్లియర్గా కనబడుతున్నాయి. రంగస్థలం అండ్ పుష్ప ఛాయలు అయితే క్లియర్గా సినిమాలో కనబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా సుకుమార్ గారి హ్యాండ్ అయితే బలంగా ఉంది సినిమాలో. ఇప్పుడు చిరంజీవి గారి హ్యాండ్ కూడా పడింది. మరి సినిమా ఏమవుతుందో మనకైతే తెలీదు. మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.